హాయ్ ఆర్ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే మీషో నుండి మంచి ట్రెండింగ్ శారీస్ అయితే తీసుకున్నానండి. ఇవైతే మంచి మనకి 600 బిలో ఉన్నాయి, కొన్ని 700 బిలో ఉన్నాయి. మనకి ఇప్పుడు బాగా మోస్ట్ ట్రెండింగ్ కట్ వర్క్ లేస్ వచ్చినాయి, అయితే బాగా ట్రెండింగ్ కదా, అవైతే నేను తీసుకొచ్చాను అనమాట. ఫస్ట్ బ్లాక్ కలర్ శారీ అండి, బాగా ట్రెండింగ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో మాత్రం 1000 రేంజ్ కూడా చెప్తున్నారు. మనకైతే మీషోలో మాత్రం మనకి 700లో ఉంది, కొంచెం 600లో కూడా ఉంది. మీకైతే లింక్స్ అయితే నేను మామూలుగా కామెంట్స్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇంకేంటంటే ఇది మనకు ట్రెండింగ్ అవుతున్న శారీ అనమాట. ఇది డోలా సిల్క్, చాలా బాగుందండి. క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉంది. మనకేంటంటే మనకి బార్డర్ వచ్చేసింది. ఇంకేంటి ఇది పళ్ళు, క్లాత్ మాత్రం చాలా బాగుంది, వర్తి అనమాట. ఇది మనకి పళ్ళు అండి, ఇది పళ్ళు అనమాట. మనకి పళ్ళు మొత్తం ఇలా వచ్చేస్తే పైన మాత్రం కొంచెం ఏంటి స్మాల్ బార్డర్ వస్తుంది, కింద మాత్రం బిగ్ బార్డర్ వస్తుంది. మనకి పళ్ళుకి ఏంటంటే చుట్టూ మనకి ఇలాంటి కట్ వర్క్ లేస్ ఉంది కదండి. ఈ కట్ వర్క్ లేస్ అనేది చుట్టూ మనకు పళ్ళుకి మొత్తం చుట్టూ 4 సైడ్స్ వస్తుంది అనమాట. 3 సైడ్స్ వచ్చేస్తుంది. ఇది మనకి అయితే పళ్ళు అనమాట. పళ్ళు ఇది మొత్తం పళ్ళు. నెక్స్ట్ మనకి ఇది ఏంటంటే మొత్తం బాడీ పార్ట్ అనమాట. బాడీ మొత్తం ఇలా వచ్చేస్తుంది అనమాట. ఈ ప్రింట్ అయితే వచ్చేస్తుంది, చాలా బాగుందండి. మనకి ఇంకేంటంటే ఇది కట్ వర్క్ లేస్ అనేది ఇలా షైనింగ్ అవుతుంది, చాలా బాగుంది. మనకు ఎంత గుచ్చుకోవడం లాంటిది కూడా ఏం లేదండి, చాలా బాగుంది. ఇది మనకి షైన్ కూడా అవుతుంది, బార్డర్ కూడా. మనకి ఏంటంటే పైన కొంచెం బార్డర్ అనేది ఒక 3 ఇంచెస్ వరకు ఉంది మనకి. కింద అయితే అలా ఉంది, పైన మాత్రం మనకు ఒక 2 ఇంచెస్ వరకు అయితే బార్డర్ అయితే మెన్షన్ చేశారు. మనకి ఏంటంటే పైన మొత్తం మనకి కొంగు నుంచి కొంచెం వరకు మాత్రమే లేస్ అనేది ప్రొవైడ్ చేశారు. చుట్టూ ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇంతవరకు అయితే లేస్ అయితే ఉండదండి. మనం దొప్పుకుంటాం కదా, అక్కడైతే లేస్ ఏమి ఉండదు. ఇదనమాట. మనకి బ్లౌజ్ పీస్ అనేది కూడా మనకి బ్లాక్ కలర్లో ఇచ్చారు, ఇట్లా ప్రింటెడ్ మోడల్లో ఇలా ఇచ్చారనమాట. ఇది కూడా బాగా షైన్ అవుతుంది. మనకి హ్యాండ్స్కి బార్డర్ కూడా ఒక బిగ్ బార్డర్కి ఏమో ఇలా మనకి కట్ వర్క్ లేస్ అనేది యాడ్ చేసి ఇచ్చారు. ఇంకొక బార్డర్ కూడా మనకి స్మాల్ బార్డర్ కూడా జస్ట్ ప్లెయిన్గా వచ్చింది అనమాట. దీనికి బాగుంది, క్వాలిటీ అయితే బాగుందండి. మనకి చాలా మెత్తగా ఉంది, స్మూత్ ఉంది, లైట్ వెయిట్ శారీ అయితే చాలా బాగుంది. షైన్ కూడా అవుతుంది అనమాట శారీ, చాలా బాగుంది, వర్తి అనమాట. ఇది తప్పకుండా మీరు పర్చేస్ చేసుకోండి. ఇది నాకు 600 చేంజ్ పడిందండి. ఇప్పుడు 700 ఉంది, కొన్ని 610 అలా ఉంది. నేను లింక్స్ అయితే 2-3 లింక్స్ అయితే ఇస్తాను. మీకు నచ్చిన దాంట్లో మీకు ఇక్కడ తక్కువ ప్రైస్ అనిపిస్తే ఆ లింక్స్లో మీరు పర్చేస్ చేయండి. నెక్స్ట్ ఇంకో డోలా సిల్క్ శారీ అనమాట. ఇది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇది మనకి ఎల్లో విత్ ఇంకా మంచి స్కై బ్లూ కలర్ అనమాట. ఇది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. క్లాత్ అయితే కొద్దిగా లిటిల్ బిట్ కొంచెం పూర్ అని చెప్పుకోవాలి, కానీ కలర్ కాంబినేషన్ బాగుంది. ఇది కూడా డోలా సిల్క్ అనమాట. ఎందుకంటే దీని అంత క్వాలిటీ అయితే లేదు, కొంచెం శారీ కొద్దిగా డల్ అనిపిస్తుంది క్వాలిటీ. ఇంకేంటంటే దీనికి కూడా సేమ్ అండి, ఇది పళ్ళు అనమాట. ఇది పళ్ళు బార్డర్, మనకి పళ్ళు మొత్తం పళ్ళు చుట్టూ కూడా మనకి ఇలాంటి లేస్ అయితే, దీనికి కూడా కట్ వర్క్ లేస్ వచ్చిందండి. దీంట్లో హైలైట్ ఏంటంటే కట్ వర్క్ లేసు, ఇలా కట్ వర్క్ లేస్ వచ్చిందన్నమాట. మంచిగా ఏంటంటే మనకు గుచ్చుకోకుండా ఇక్కడ పైనంగా మంచి థ్రెడ్డింగ్ లాగా కూడా మంచి స్మూత్గా ఇలా ఇచ్చేసారనమాట. అసలు మనకు ఎక్కడ స్మూత్గా ఉంది. శారీ కూడా చాలా స్మూత్గా ఉంది, లైట్ వెయిట్ శారీ. ఇదండి పళ్ళు అయితే మనకి ఇలా ఉంది. పళ్ళు చుట్టూ మనకి 3 సైడ్స్ మంచిగా మనకి లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. పళ్ళు ఇది మొత్తము. నెక్స్ట్ ఏంటంటే మనకి మొత్తం బార్డర్ ఇలా వచ్చింది, సేమ్ అండి. మన పైననేమో స్మాల్ బార్డర్, కిందనేమో బిగ్ బార్డర్ లాగా, అంటే కొంచెం పైననేమో జస్ట్ 2 ఇంచెస్ బార్డర్ లాగా వచ్చింది. ఇలా 2 ఇంచెస్ బార్డర్ లాగా వచ్చేసింది. కిందనేమో మనకి ఇలా కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది అనమాట. బాగుంది, మంచి కలర్ కాంబినేషన్ బాగుంది. కట్టుకుంటే మాత్రం శారీ అయితే లైట్ వెయిట్, చాలా బాగుందండి. ఇది బాగా షైన్ అవుతుంది. దూరం నుంచి చూసి మాత్రం ఇదైతే 1000 రూపీస్ శారీ కంటే ఎక్కువ ప్రైస్ లాగా అనిపిస్తుందండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ. ఇదనమాట లైట్ వెయిట్. ఇది మొత్తం బార్డర్. మనకి బ్లౌజ్ అనేది లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి. ఆ బ్లాక్ శారీ కూడా లెంత్ పర్ఫెక్ట్గా ఉంది. 6 మీటర్స్ అంటారా, 6 సంథింగ్ చేంజ్ అయితే ఎక్కువ ఉంది. అయితే కట్టుకొని అయితే పిక్స్ అనేది పక్కన యాడ్ చేశాను. కొంచెం ఫ్యాటీగానే కాబట్టి నాకు లెంత్ సరిపోయింది, బాగుంది. లెంత్ విషయంలో మాత్రం అసలు మీరు వర్రీ అవ్వద్దు, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట శారీ. ఇది కూడా అనమాట బ్లౌజ్ పీస్ ఏంటంటే మనకి 80 సెంటీమీటర్స్ మేబీ
80 సెంటీమీటర్స్ అయితే వచ్చిందండి. ఇది బ్లౌజ్ పీసు. సేమ్ మనకి ఇక్కడ బార్డర్ వచ్చేసి ఇట్లా కట్ వర్క్ అయితే యాడ్ చేస్తారు బిగ్ బార్డర్ సైడ్. స్మాల్ బార్డర్ సైడ్ ఏంటంటే మనకి ఇలా వదిలేస్తారంటే ఏ బార్డర్ కావాలంటే అది యాడ్ చేయించుకొని మీరు స్టిచ్ చేయించుకోవడమే. ఇలా జస్ట్ మనకి ఇలా ప్రింటెడ్ లాగా ఇలా ఇచ్చారు. ఈ శారీ కూడా బాగా షైన్ అవుతుంది, బాగుందండి. కొంచెం క్వాలిటీ అంటే కొంచెం శారీ కొద్దిగా మన డోలా సిల్క్ అయితే 10/10, దీనికి ఒక 8/10 అయితే ఇచ్చేస్తారు రేటింగ్ అయితే. దానికి కూడా బ్లౌజ్ 80 సెంటీమీటర్స్ వచ్చిందండి. బ్లౌజ్ అనేది దానికి కూడా 80 సెంటీమీటర్స్ వచ్చింది. లెంత్ అయితే 2 శారీస్కి. ఇది కూడా లెంత్ లేదండి, ఇది కొంచెం 1 మీటర్ అయితే వచ్చినట్టు అనిపిస్తుంది. లేదండి, ఇది 80 సెంటీమీటర్సే వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి అండి, ఇప్పుడు దివ్య గారు ఒకటి వేసుకొని ఎల్లో కలర్ స్టైల్ చేశారు కదండి, ఆ శారీని అనమాట. ఇది టిష్యూ సిల్క్, క్రష్డ్ టిష్యూ సిల్క్ అనమాట. చాలా బాగుందండి శారీ అయితే. నేను ఆర్డర్ చేసేటప్పుడు ట్రెండింగ్ ఏదైనా ఆర్డర్ చేశాను, కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాను, కానీ అస్సలు కొంచెం కూడా ఇబ్బంది లేదు. చాలా ఎట్లా కడితే అట్లా ఉందన్నమాట. చాలా బాగుంది, చాలా డీసెంట్ లుక్ కూడా ఉందన్నమాట. అసలు మీరు వేసుకున్నాక అసలు ఎంత క్లాసీ లుక్, డీసెంట్ లుక్ అంటే అసలు ఎంత బాగుంది, అంత బాగుంది. మనకి ఏంటంటే జస్ట్ మొత్తం క్రష్డ్, ఇది కొంచెము ఇది పిస్తా గ్రీన్ కలర్ లాగా ఉందన్నమాట. కలర్ అయితే మొత్తము సేమ్ ఇదే అండి. మొత్తం మనకు శారీ మొత్తం ఇలా వస్తుంది. బార్డర్ అయితే ఇలా వచ్చింది. బార్డర్ అంటే మనకు గోల్డ్ జరీ బార్డర్ వచ్చేసి దానికి మాత్రం కట్ వర్క్ లేసేది. దివ్య గారు ఇలా యాడ్ చేశారో సేమ్ ఎల్లో కలర్ శారీకి అలాగే ఇలా మనకి కట్ వర్క్ లేసేది సేమ్ అదే యాడ్ చేసి ఇచ్చిందనమాట. కాకపోతే ప్రజెంట్ అయితే ఇది అవుట్ ఆఫ్ స్టాక్ ఉందండి. అంటే విత్ లేస్తోనే యాడ్ చేసింది అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. ఇవి మాత్రం శారీస్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే లేవు. ఇవైతే ఉన్నాయి. ఈ లింక్స్ అయితే మీకు ఇస్తాను నేను. ఇంకేంటంటే ఇది కొంచెము ఇలా ఉండడం వల్ల కొంచెం కుచ్చుకుతున్న ప్రాబ్లం అయితే అనిపిస్తుందండి, కొంచెం ఇరిటేషన్ అనిపిస్తుంది. కావాలంటే మీరు ఈ శారీ అంటే దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ శారీ అయితే మంచి వర్త్, బాగుంది. మంచి మన పట్టు చీరలు ఎంతో వేలు పెట్టుకుంటే ఇది లైట్ వెయిట్ కూడా ఉందని, హెవీగా లేదు, మంచిగా అసలు మెత్తగానే ఉందన్నమాట. మనకు స్టిఫ్నెస్ ఉంటుందేమో అనుకున్నాం కానీ అలా లేనే లేదు. శారీ చాలా బాగుంది. ఇలాంటివి ట్రై చేయడం బెటర్ ఏమో. ఆ పట్టు చీరల కంటే ఇది ఇలాంటివి చేస్తే చాలా డీసెంట్, చాలా ఎలిగెంట్గా కూడా ఉందన్నమాట లుక్ అయితే. సేమ్ అండి, మనకి ఇది కూడా 2 బార్డర్స్ వచ్చేసింది. ఇదేమో మనకి కింద వచ్చేసింది, పైననేమో మనకు కొంచెం స్మాల్ బార్డర్ వచ్చేసింది అనమాట. ఇది స్మాల్ బార్డరు. శారీ మొత్తం సేమ్ ఇలానే ఉంటుంది. ఎక్కడ పళ్ళు అనేది సపరేట్గా ఏం లేదండి, మొత్తము మనకి ఇలానే వచ్చేసింది. చాలా బాగుందండి, మంచి కొంచెం ట్రాన్స్పరెంట్. కానీ ఇదేంటంటే మనకు కావాలనుకుంటే మీ పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ లాగా కూడా కుట్టించుకోవచ్చు. ఇది మనకు స్టార్టింగ్ కానించు అనమాట. ఇది బ్లౌజ్ కూడా రన్నింగే వచ్చిందండి, సపరేట్గా అయితే ఏం లేదు, జస్ట్ ప్లెయినే ఉంది. మొత్తము శారీ అంతా ఇలానే ఉంది. మొత్తము మనకు కొంచెము ఇక్కడ ఇలా కొంచెం ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చారనమాట, లైన్స్ లాగా. పళ్ళు అయితే కొంచెం ఒక పావు మీటర్ వరకు మనకి ఇలా లైన్స్ అనేవి వచ్చేసి మనకి ఇట్లా ఈ లేస్ ఉంది కదా, ఇది 4 సైడ్స్ యాడ్ చేశారనమాట. ఇదైతే ప్రజెంట్ అవైలబుల్గా లేదు, విత్ లేస్ వేసింది అయితే. కావాలంటే ఈ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, తప్పకుండా పర్చేస్ చేయండి. చాలా చాలా బాగుంది. మీరు కొన్నాక ఎంత బాగుంది అనుకుంటారు కట్టుకుని. మీరు పిక్స్ అయితే పక్కన యాడ్ చేస్తాను, చూసినాక మీకే అనిపిస్తుంది అనమాట ఎంత బాగుంది శారీ అనేసి. దీంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి. మనకి బ్లౌజ్ కూడా రన్నింగే వచ్చింది కదండి, ఇలాగే రన్నింగ్కి వచ్చింది. కానీ దీనికైతే కొంచెం ఇట్లా కట్ వర్క్ లేసి అయితే యాడ్ చేశారు. ఇది కోడ్స్ అయితే ఇస్తాను, ఎల్లో అండ్ ఇంకా కొన్ని కలర్ కాంబినేషన్స్. కొంచెం ఎల్లో అయితే అవైలబుల్గా లేదండి, కొన్ని వేరే డిఫరెంట్ కలర్, రెడ్డిష్, ఇంకా కొంచెం మెరూనిష్, కొంచెం ఆ షేడ్స్ అయితే బాగుంది, అవైతే ఉన్నవి. అవైతే మీరు ట్రై చేయండి. ఇంకా మా వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. లింక్స్ అయితే కామెంట్స్ బాక్స్లో ఇస్తాను. వీళ్ళైతే అక్కడ నుంచి మీరు డైరెక్ట్ కొంచెం డిస్క్రిప్షన్ ఓపెన్ చేయడానికి రావట్లేదు అంటున్నారు కదా, అందుకనేసి కామెంట్ బాక్స్లో వచ్చేసి మీరు కామెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు కనిపించేసి దాన్ని పర్చేస్ చేసుకోండి. క్లియర్గా మెన్షన్ చేస్తాను. కోడ్స్ కూడా నేను ఇస్తాను అనమాట, చూసుకోండి. ప్లీజ్ మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ మా విషయాలు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.